ఈరోజు అయితే అయల్తో మంచిగా చేపల పులుసు అయితే పెట్టి చూపిస్తాను. ఈ అయల్తో చేపల పులుసు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందరికీ హాయ్, నేను మీలత, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ విధంగా అయితే చేసి చూపించబోతున్నాను. ఒక మట్టి కుండతోటి చేస్తే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. అందుకోసమని మట్టి కుండల్లో చేస్తున్నా. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అనేది పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. ఈ మూడు కూడా వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిందంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం నార్మల్ గిన్నెలో వండిన దానికంటే కూడా మట్టి కుండలో వండితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చేపల పులుసుకి. ఇప్పుడైతే కారం అయితే చేస్తూ ఉన్నాను. మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చేపల పులుసు అనేది నార్మల్గా వేరే చేపలతో చేసిన దానికంటే కూడా ఈ అయల్తో చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎక్కువ శాతం అయితే ఫ్రై చేస్తారు. కూర అనేది చాలా తక్కువగా వేస్తారు, కానీ కూర కూడా చేయొచ్చు. ఇలా కర్రీ చేసిండ్రంటే చాలా సూపర్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయిపోయింది, తీసి సైడ్కి పెట్టేసుకోవాలి, చల్లారనియాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు వేస్తున్నా. చేపల పులుసుకు పులుపులో మెంతులు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొన్ని మెంతులు, జీలకర్ర ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ముందుగా మనము మిక్సీ పట్టేసుకున్నాము. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అంతా కూడా పేస్ట్ పట్టుకున్నాము. ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు అయితే మనకు ఫ్రై అయితే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. కొద్దిగా వాటర్ వేస్తూ ఉన్నాను, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఈ చేపల పులుసు అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుంది. మనకు ఆనియన్స్ అవి ఫ్రై అయితే చాలు, మసాలా అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మనం ఉడికించుకున్నామంటే కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత చింతపండు రసం వేస్తూ ఉన్నాను. పులుపు తగ్గట్టుగా చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకొని తీసేస్తే చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే చేపలను ఇలా కట్ చేసుకోవాలి. చాలామంది ఇలా తలతోటే వేసేస్తారు. వాళ్ళు మనకు కట్ చేయమంటే తలనే టేస్ట్ అని అంటారు, కానీ నేనైతే తలను తీసేసి సెంటర్లోకి అయితే ఇట్లా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లోపల వరకు వెళ్ళి మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకోసమని ఇట్లా మంచిగా పెట్టుకోవాలి. ఈ ఆయిలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఫిష్ వేసిన తర్వాత మనం ఎక్కువగా కలపకుండా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది ఈ ఫిష్ కర్రీ అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ విధంగా ఒకసారి అయితే నేను ఫ్లిప్ చేసుకున్నాను. ఎక్కువగా కలపకుండా లైట్గా ఒకసారి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసినామంటే మనకు సూపర్ టేస్టీ అయినటువంటి అయల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చాలామందికి చిన్నపిల్లలు కానీ తినాలన్నా కూడా ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలామంది భయపడతారు, కానీ ఈ విధంగా అయితే చేసి పెట్టుంటే చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చల్లారిన తర్వాత మనకైతే రెడీ అయిపోయింది. నేను రైస్లోకి, దోశలోకి అయితే సర్వ్ చేసుకుంటూ ఉన్నాను. మనం ఎందులోకైనా తినొచ్చు అని చెప్పినాను కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంది.